ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా సంగారెడ్డి జిల్లా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే సమస్యల పరిష్కారం కోసం ఆనాడు 8 గంటల పని విధానం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులను స్మరించుకునేటువంటి రోజు. వారి యొక్క అమరత్వాన్ని స్మరించుకుంటూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో హక్కుల రక్షణ కోసం పోరాడాలని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని ప్రతిజ్ఞను తీసుకున్నటువంటి రోజు. భారతదేశం లోపల ఇవాళ కార్మిక చట్టాలు అమలవుతున్నాయి అనంటే 138 సంవత్సరాల కిందట ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటాల యొక్క ఫలితం, ప్రాణత్యాగాల యొక్క ఫలితం. 8 గంటల పని విధానం ఈరోజు సాధించుకున్నామనంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగాల యొక్క ఫలితమే. ఈ 8 గంటల పని విధానాన్ని కానీ, ఈ 100 సంవత్సరాల పోరాటాల ద్వారా వచ్చినటువంటి కార్మిక చట్టాలని కానీ, హక్కుల్ని కానీ ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం తుంగలో దొక్కుతూ కార్మిక చట్టాలని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే 44 కార్మిక చట్టాలుంటే 44 చట్టాలలో జిఎస్టీ పేరు మీద 15 చట్టాలని, అదేవిధంగా 29 చట్టాల ప్లేస్లో రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు కనుక రేపు అమలైనట్టయితే కార్మిక యొక్క హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. కనీస పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పని గంటలు పెరుగుతాయి. పర్మనెంట్ కార్మికుల స్థానం లోపల కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కార్మికులకు ఉన్నటువంటి ఇప్పుడు హక్కులు కానీ, సౌకర్యాలు కానీ, సామాజిక భద్రత కానీ రాబోయేటువంటి రోజుల్లో కోల్పోయేటువంటి ప్రమాదం వస్తూ ఉంది. అసలు యూనియన్ల యొక్క ఉనికికే ప్రమాదం రాబోతూ ఉంది. కార్మిక సంఘాలే లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా వస్తూ ఉంది. అందుకోసమనే ఈ కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం, ఈ కార్మిక హక్కుల్ని పోగొడుతున్నటువంటి చట్టాలని రద్దు చేస్తున్నటువంటి, కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా, ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడం ద్వారా మాత్రమే మన హక్కులన్నీ కూడా రక్షించబడతాయని చెప్పి ఇలా కార్మిక వర్గానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఆనాటి మేడే అమరవీరుల యొక్క స్ఫూర్తితోని కార్మిక హక్కుల్ని రక్షించుకోవడానికి, మన యొక్క చట్టాలను రక్షించుకోవడానికి, సంఘాలను రక్షించుకోవడానికి అందరం కూడా ఐక్యంగా ఉద్యమిద్దామని చెప్పి ఇలా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నటువంటి కార్మికులకు, జైరాబాదు కార్మిక సోదరిమణులకు, సోదరులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.